సిటీ ఇండియా న్యూస్ తెలుగు. నేనైతే సొంతగా రైతు అని కాదు, కానీ నా నాన్నగారు వ్యవసాయం చేశారు. ఆయన జీవితం ఎట్లా ఉంటుందో ఆయన నాకు చెప్పారు. నా అమ్మ కూడా నాకు ఆ అనుభవాలు చెప్పింది. దాంతో నాకు అర్థమైంది ఏంటంటే వ్యవసాయం అంటే అద్భుతంగా అప్పుడు కూడా చేయడానికి అవకాశం ఉండేది, ఇప్పుడు కూడా ఉంది, ఎప్పుడైనా ఉంటుంది. కానీ దానికి సరిగా అర్థం చేసుకొని ముందుకు పోవడమే మనము నేర్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏదైనా వాళ్ళు అవ్వాలంటే అద్భుతమైన రైతు అవ్వాలి, సైంటిస్ట్ అవ్వాలని ఆశీస్సులు ఇవ్వండి మీ పిల్లలకి. సో దయచేసి తెలంగాణ రైతుల్లోకి అది ఉంది, ఒక తెలివి అవగాహన అంతా ఉంది. జస్ట్ మనం ఒకరికి ఒకరు చూసుకొని నేర్చుకుంటూ పోతే చాలా లాభం రావచ్చు. ఆయిల్ పామ్ ఎవరైనా పెట్టుకున్నారో దయచేసి మీరు అంత పంట మునుగా పెట్టండి, ఆ వేర్లు డ్యామేజ్ చేయవు ఆయిల్ పామ్కి. ఆ మధ్యలో మీరు బెండకాయ పెడితే ఇంకా మీకు డబల్ ఇన్కమ్ వచ్చేస్తుంది. చూడాలంటే ఇప్పుడు కొత్త కాలంలో ఏ విధంగా వ్యవసాయం చేసుకుంటూ మనం అంతే సంపాదించవచ్చు అని నేర్చుకోవాలి. సో మీరు దానికి పొలంలో పోయి పెట్టిన తర్వాత అది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. 3వ నెలకి మీరు దానికి ఆకులు ఏదైతే ఉన్నాయో మీరు ఎకరం మొత్తం చేయకండి, పావు ఎకరంతో మొదలు పెట్టండి. సో మీరు అందరూ సర్పంచులు అంటే చాలా అద్భుతమైన పని చేస్తున్నారు. ప్రతి జిల్లాలో ఒక షేర్పల్లి అవ్వాలి అండ్ మీ పేరు దేశ స్థాయిలో పోవాలని నేను కోరుతున్నాను. మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ గ్రామంలో పెట్టిన సమావేశంలో వచ్చేసిన గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారికి మీరు అందరు చాలా చూశారు. ఈ సంవత్సరం వర్షాకాలం ఎలా అయింది, వర్షాయి కూరగాయలు పూలు కానీ ఏదైనా వేరే ఆయిల్ పామ్ కానీ ఆలోచన చేశారు, అదే కావాలి. సో ఇప్పుడు చాలా అందరు సర్పంచెస్ వచ్చారు మండలికి. నాకు ఒక్కటే రిక్వెస్ట్, మీరు కొత్తగా సెలెక్ట్ అయ్యారు, చాలా మీ గ్రామంలో ఉండాలి. మీరు ముందుగా 2-3 రైతులకి కలిపి చేస్తే మీరు 10 ఎకరా చూడండి. ఫస్ట్ మీరే మీ భూమి నుంచి స్టార్ట్ చేయాలి, మొత్తం గ్రామం మీకు చూస్తారు. నా దగ్గర చాలా మంది తక్కువ ప్రజలు వస్తారు, మీ దగ్గర రోజు వస్తారు, అడుగుతున్నారు సర్పంచ్ గారు నాకు చెప్పండి ఈ సంవత్సరం ఎలా వర్షం ఉంది, ఏం చేస్తాం, ఎలా బయట ఏం పరిస్థితి ఉంది, సీడ్ ఎక్కడ దొరుకుతుంది, ఫర్టిలైజర్ ఎక్కడ, మీకు ఎక్కువ అడుగుతున్నారు. సో తప్పకుండా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం ఒక ఎఫ్పీ రైతుల్లాగా వస్తాయి. సార్ చెప్పినట్టు మీరు చిన్న చిన్న మార్పు చేస్తే 1 ఎకర్ 2 ఎకర్ 3 ఎకర్ చేస్తే ఎంత మీకు ప్రాఫిట్ వస్తాయి, అది ఏదైనా వేరే జాబ్ నుంచి ఎక్కువ ఉంటాయి. చేరుపల్లి మన జిల్లాకి ఒక గ్రామం లాగా నేను వారికి కూడా చెప్తాం. సో దయచేసి మీరు ఆల్రెడీ చాలా మంచిగా చేశారు, బట్ ఇది కాదు, బయట పోయి కూడా చెప్పాలి. మన రాష్ట్రంకి మన దేశంకి ఇది చాలా మంచి హెల్ప్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడానికి నేను హార్టికల్చర్ వాళ్ళకి కూడా చాలా ధన్యవాదాలు చెప్తాం. తర్వాత ఒకసారి అందరికీ ధన్యవాదాలు. తరపున ఒక మంచి కార్యక్రమం రైతులకు సంబంధించి రైతులకు ఆరుతడి పంటల వైపు మళ్లించి వాళ్ళకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలనే ఆలోచనతోన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ఒక కార్యక్రమం ఏర్పాటు చేద్దాం. ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక మంచి అవగాహన కల్పిద్దాం రైతులకు. సర్పంచులు మీరు అందరు కూడా ఆ రోజు రావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో చెప్పిన విధంగానే ఇప్పుడే విజిట్ చేసినాం. ఇప్పుడే మన సిఎండి గారు చెప్పినట్టు అక్కడ ఒక రైతు దగ్గరికి వెళ్ళినాం మనం, లక్ష్మయ్య అని. ఆ లక్ష్మయ్య రైతు దగ్గరికి వెళ్తే అక్కడ కాకరకాయ పండిస్తూ ఉన్నాడు, ఒక 1/2 ఎకరాల కాకరకాయ పండిస్తున్నాడు. అయితే ఈ కాకరకాయ పండించడానికి మీకు ఎంత పెట్టుబడి అయిందని అడిగితే వాళ్ళ కొడుకు చెప్తా ఉండే 20 నుంచి 30 వేల రూపాయలు ఖర్చు వచ్చింది సార్ అని చెప్తా ఉన్నాడు. సో మరి కాకరకాయ నీకు అమ్మితే ఎంత లాభం వస్తుందంటే ఈ 1/2 ఎకరాలు పండించిన కాకరకాయ అమ్మితే 2 లక్షల రూపాయలు మినిమం నాకు సంపాదిస్తుందని చెప్పి ఆ రైతు చెప్తా ఉన్నాడు. సో ఆ విధంగా ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళినాం మనం, ఇంకో దగ్గరికి చిక్కుడుకాయ పండిస్తూ ఉన్నారు, ఆ విధంగా ఇంకా వేరే వేరే కూరగాయలు కూడా పండిస్తూ ఉన్నారు. అదే ఇప్పటిదాకా మన రామస్వామి వీరస్వామి కూడా మన గ్రామానికి సంబంధించిన వీరస్వామి చాలా విషయాలతో ఇప్పటిదాకా మాట్లాడే విషయాలు ఇప్పుడు మీరు చూసింటారు. ఆయన ఏ విధంగా కూరగాయలు పండించుకుంటున్నాడు, ఏ విధంగా లాభాలు వస్తున్నాయి, దానివల్ల ఎక్కడ మార్కెటింగ్ చేసుకుంటున్నాడు అనే విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చాలామందికి మనము నారు అంటే కూరగాయలు పండించుకోనిక నారు కూడా ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న అన్న విషయం ఎవరికి తెలియదు, చాలామందికి తెలుసా, చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడే మీరు ఒక డబ్బాలు చూసిండు సార్, ఈ డబ్బాలు తెప్పించిన ఒక ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ తప్ప మిగతా ఏ ఛార్జెస్ మీకు ఉండవు. సో ఇవి ఎందుకంటే ఈ నారు అనేది కూడా శాస్త్రవేత్తలు తయారు చేసిన సీడ్తోన ఈ నారు పండిస్తున్నారు. దీనివల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది.
ఎక్కువ దిగుబడి అంటే మీరు ఇక్కడ మనం వేసుకునే దానికంటే ఇంకా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అక్కడ చిక్కుడు మనము చేంజ్ చూస్తాం. మరొకసారి అందరికీ కూడా ఈ కార్యక్రమం పాల్పంచుకున్న అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ